కి స్వాగతం. అనేకమైన ఫారెస్ట్ చట్టాలు గిరిజన తెగలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 35 గిరిజన ఉపతెగలు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశం మొత్తం చూస్తే దాదాపు 7,500 పైగా. మనం విద్యతోనే ఏదైనా సాధించగలం. మనకి మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి లాస్ట్ ఆదివారం గురుపుత్ర ఫౌండేషన్ వారు బిర్సా ముండా గారి వ్యాసరచన పోటీలని ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. వాటిల్లో బహుమతి గెలిచినటువంటి విద్యార్థులకి ఈ ఆదివారం వారికి బహుమతుల్ని అందచేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసి ఎగ్జామ్ కూడా మేము నార్మల్గా కొంతమందిని మాత్రమే పిల్లలు వస్తారని ఆలోచించుకున్నాము. కానీ మేము అనుకున్న దానికంటే కూడా అధికంగా పిల్లలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వారు రాసినటువంటి ఎగ్జామ్ని నేను కూడా చూడడం జరిగింది. ఎంతో బాగా రాశారు. బిర్సా ముండా గారి చిత్రాన్ని కూడా వాళ్ళు ఆ ఎగ్జామ్ పేపర్లో వేయడం జరిగింది. పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ చూసి మాకు చాలా సంతోషం వచ్చింది. ఈ ప్రోగ్రాం పెట్టినందుకు పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని చూడడం కూడా మాకు జరిగినందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఈరోజు ఎవరైతే బహుమతులు గెలిచారో వాళ్ళకందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా గెలిచినా ఓడినా పోటీతత్వాన్ని మీలో పెంచడానికి మాత్రమే అని తెలియజేసుకుంటూ మీరు మంచి స్థానాల్లోకి వెళ్ళాలని, మంచిగా చదువుకొని మంచి స్థానాల్లోకి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మా గిరిపుత్ర ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించగానే విచ్చేసినందుకు అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో మళ్ళీ కూడా పార్టిసిపేట్ చేసి ఈసారి వీలైనంత వరకు డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా మీ స్కూల్లోనే పెట్టేదానికి చూస్తాం. అంటే ఇంకా ఎక్కువ మందికి మనం ఆ బెనిఫిట్ని ఇవ్వాలనే ఉద్దేశంతో నిజంగా చాలా ఆనందం వేసింది ఆ పేపర్లు చూసి. ఇదే విధంగా మీరు మన గిరిపుత్ర ఫౌండేషన్ అని కాదు, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా వాటిలన్నింటినీ కూడా మీరు ఇక్కడ ప్రైజ్ వస్తుందా, మనం పోటీలో ఫస్ట్ ప్రైజ్ సాధిస్తామా, సెకండ్ ప్రైజ్ సాధిస్తామా, మూడో ప్రైజ్ సాధిస్తామా అనేది కాదు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే. ఎందుకంటే మనం ఏదైనా ఒక స్టేజ్కి రావాలంటే అనేక మెట్లు ఎక్కాలి. ఆ ప్రతి మెట్టు కూడా మనకి విజయానికి చేరువ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా పోటీతో పని లేకుండా ప్రతి పోటీలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి స్థానానికి వెళ్ళండి. మంచి స్థానానికి వెళ్ళిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మీ చేతుల మీదుగా జరిగే విధంగా మీరు కూడా ఆ ఇన్స్పిరేషన్ని తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. ఓకే అన్న, మా ప్రెస్ మిత్రులు అయిపోతే ఒక 2 నిమిషాలు మా పిల్లకాయలతో సరదాగా ఈ రాష్ట్రంలోనే ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడిగా తయారవడానికి ఆయన విద్యార్థి దశలో ఆయన చురుకుగా ఉండడమే, యాక్టివ్గా ఉండాలి. స్కూల్లో కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. టీచర్స్ మనకు అకేషన్ జరుగుతుంటాయి, నేషనల్ ఫెస్టివల్స్, అకేషనల్ ఫెస్టివల్ జరుగుతుంటాయి. పార్టిసిపేట్ చేయాలి, ఉత్సాహంగా పాల్గొనాలి, చురుకుగా ఉండాలి, నలుగురితో కలిసే విధంగా ఉండాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళే రేపు నాయకులు అవుతారు. ఎవరైనా తీసుకో, ఆ లక్షణాలు బిర్సా ముండా గారికి ఉన్నాయి. అయితే ఆయన చేసిన పని మొట్టమొదటిగా గిరిజనులందరూ కూడా క్రిస్టియానిటీ స్కూల్స్లో చేరి మత మార్పిడులకు లోనవుతున్నారు. క్రిస్టియానిటీ మిషనరీ స్కూల్స్ అని పెట్టి ఆ మిషనరీ స్కూల్లో చేర్పించి విద్యా నెపంతో అన్యమతంలోకి మన వాళ్ళని మారుస్తూ ఉంటే ఆయన చేసిన మొదటి పోరాటం మత మార్పిడి పోరాటం. మతం మార్చడానికి ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే గిరిజనులకు ప్రత్యేకమైన మతం ఉంది. మన మతం, మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన కట్టుబాట్లు, మన నాగరికత, మన పద్ధతులు విభిన్నంగా ఉంటాయి. మిగతా వాళ్ళకంటే మన ప్రత్యేకమైనటువంటి ఆచారాలు కలిగినటువంటి జాతి మంది. ఈ జాతిని
ఇతర అన్యమతంలోకి వెళ్తే మన జాతి సాంప్రదాయం, గిరిజన జాతి యొక్క ఆచారాలు మరుగున పడిపోతాయి, నాశనమైపోతాయని చెప్పని భయపడి మత మార్పిడిలకు వ్యతిరేకంగా పోరాడాడు. ఆ తరువాత ఈ పోరాటాలే కాదు, ఏ పోరాటమైనా తీసుకోండి, ఆయన 1875లో పుట్టి, అలాగే 5 సంవత్సరాలకు ముందు ఆయన చేసినటువంటి ఒకే ఒక పెద్ద పోరాటం ఉల్ గులాన్ ఆయన చేసినటువంటి పోరాటం. 400 మంది గిరిజన వీరులను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లు ముట్టడించి మన సీతారామరాజు గారు చేసినట్టు. మన అల్లూరు సీతారామరాజు గారు ఎప్పుడు చేశారు? 1922 చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆయుధాలను దొంగిలించాడు మన కోసం. ఎప్పుడు? 1922 నుంచి 24 దాకా 2 సంవత్సరాలు పోరాటం చేశారు. మరి ఈయన 1895లోనే ఉల్కులాన్ అనే పోరాటం చేసి 400 మంది గిరిజన వీరుల్ని సేకరించి ఉద్యమం చేశారు. అతలాకుతలమైపోయింది. బ్రిటిష్ సామ్రాజ్యం తట్టుకోలేకపోయారు. గిరిజనులందరూ బిర్సా ముండాని దేవుడుగా భావించారు. ఆయన పేరే భగవాన్ బిర్సా ముండా. ఆయన భగవంతుడిగా పూజించారు. ఇక తట్టుకోలేనటువంటి, సహించలేని